ఓం సాయిరామ్. శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని సాయినాథుని కోరుకుంటూ ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఒక్కసారి మనం చూద్దామండి. మరి ఈ వీడియో చూసే ముందు ఒకసారి నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనివల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుందండి. మరి బాబా గారు రోజు ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఒకసారి మనం చూద్దామండి. మరి బిడ్డ, మరి నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే ఒక్క గంటలో నువ్వు ఆశ్చర్యపోయేటువంటి ఒక సంఘటన వినబోతున్నావు బిడ్డ. మరి వెంటనే విని తెలుసుకొని బాబాగారు అయితే ఈరోజు మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి మన బాబాగారు ఈ యొక్క రోజును మనకి అంటే ఏ మాట చెప్పాలంటున్నారు అనుకుంటే, బిడ్డ ఎప్పుడు కూడా నీ మనసు నువ్వు ఆశగా ఏదైతే జరగాలి, ఏదైతే నీకు కావాలని అనుకుంటావో అది అలానే జరిపిస్తాను. మరి నీ మనసులో అనుకో తల్లి. మరి నువ్వు సరిగ్గా ఒక్క గంటలో అనుకుని విన్నావంటే ఈ సందేశం పూర్తిగా విని ఒక గంటలోనే నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. నువ్వు ఊహించినటువంటి మార్పు నీ మీద నీకులో వస్తుంది తల్లి. నీ బాబాపై నమ్మకం ఉంచి ఈ సందేశాన్ని శ్రద్ధగా విను. అలాగే ధైర్యంగా నిన్ను ఉంచడానికి ఏం చేయాలన్నది పూర్తిగా నేను చెప్తాను బిడ్డ. బిడ్డ, ఒక్క విషయం గుర్తుంచుకో. నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారమయం చేస్తాను తల్లి. నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తాను. అందుకు నువ్వు పూజలు పునస్కారాలు ఇవేమీ కూడా చెయ్యనవసరం లేదు తల్లి. మరి నీ దగ్గర ఏది ఉంటే అదే నాకు సమర్పించు తల్లి. మరి లేని వారికి సహాయం చెయ్యి, అది చాలు. నేను నీకు సహాయపడతాను బిడ్డ. మరి నీకు ఎప్పుడు కూడా మనులు మాణిక్యాలు అడగలేదు, వజ్ర వైడూర్యాలు నాకు అవసరం లేదు బిడ్డ. నీ పక్కీర్ కావాల్సిందంతా కూడా శ్రద్ధ సబురి ఈ రెండిటితో నన్ను మనస్ఫూర్తిగా కొలవడమే. మరి దీనివల్ల నువ్వు ఏంటి వస్తుంది లాభం అని చెప్పి అనుకోవచ్చు. శ్రద్ధ సబురి ఉండడం వల్ల ఎన్నో అడ్డంకులను అధిగమిస్తావు తల్లి. అలాగే నీ జీవితం మారడానికి ఒక అద్భుతమైనటువంటి పునాది శ్రద్ధ సబూరి నుంచే ఏర్పడుతుంది తల్లి. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ యొక్క సందేశాలను హెచ్చరికగా తీసుకో తల్లి. నువ్వు నీ జీవితాన్ని నేను మార్చడానికి మరి నేను ఏ విధంగా ప్రయత్నిస్తానో నీకు అన్నీ కూడా విదితమవుతాయి బిడ్డ. మరి నీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరని నువ్వు దిగులు పడుతున్నావు కదా తల్లి. మరి నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నప్పుడు నీకెందుకు అమ్మ దిగులు? మరి కొన్ని నిజాలు కొంతమందికి నిజ స్వరూపాలు నీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఈరోజు వచ్చాను తల్లి. మరి అవి నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను తల్లి. ఏదో విధంగా నువ్వు గ్రహించాలి. మరి అవసరమైనప్పుడల్లా ఈ సందేశాలు అంటే ఈ సందేశాల ద్వారానే నీకు ఒక మార్గాన్ని అయితే చూపుతూ వచ్చాను. మరి నువ్వు ఇవన్నీ కూడా గమనించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు తల్లి. అలా నమ్మకుండా జాగ్రత్తగా ఉండు. బంధాలను తెంచుకోమని చెప్పడం లేదమ్మా. అందరితో మాట్లాడు, అందరితో మంచిగా ఉండు. మోసం అయితే పోవద్దు తల్లి. మరి ఈ ఒక్క విషయం నీకు చెప్తున్నాను. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను. మరి నీకు శ్రీరామరక్షగా నేను కవచంలా మారిపోతాను తల్లి. మరి నువ్వు చెడు మార్గంలో నడవకుండా అలాగే చెడు మాట్లాడకుండా ఉండేలా నీకు నువ్వు కాపాడుకుంటూ నువ్వు యొక్క జీవితాన్ని ముందుకే తీసుకుపో తల్లి. మరి దీనివల్ల నువ్వు మనసులో ఎంతటి భావోద్వేగానికి గురవుతావంటే మరి నీ చిన్నపిల్లల లాంటి మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. మరి అందుకే తల్లి ఏది వచ్చినా సరే తట్టుకోలేకపోతున్నావు. మరి కాబట్టి నీ చెడు చేయాలని చెడు చూసేవారిని నేను అడ్డంగా ఉంటాను తల్లి. బిడ్డ, నీకు చెడు తలపెట్టాలని ఆలోచించే వారికి నేను
వదిలే ప్రసక్తే లేదు. మరి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ సంతోషం కోసం నేను ఏదైనా సరే చేస్తాను. ఎందుకు అంటే అంత మంచి మనసు బిడ్డ నీది. మరి ఇది మంచి మనసుకు నువ్వు గెలుచుకున్నటువంటి వాగ్దానం. అవును బిడ్డ, ఇలాంటి నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తాను. నా బిడ్డ, నీ బాబా అంటే ఏంటో వాళ్ళకు త్వరలోనే తెలుసుకుంటారమ్మా. నీ వైపు ఎవ్వరూ కూడా లేరని విర్రవీగుతున్నారు కదా, వారికి తెలియదు ఎలాంటివైనా సరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీ వెనక ఉన్నాడని. వాళ్ళకి తెలిసే రోజు కూడా దగ్గరలోనే ఉంది. నువ్వు భయపడకు, నేను ఉన్నాను కదా బిడ్డ. నా బిడ్డకి ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఎవరేంటో తెలుసుకో చాలు తల్లి. అలాంటి సమయాన్ని నీకు కల్పిస్తాను తల్లి. నువ్వు ఎప్పటికప్పుడు నా యొక్క సందేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ ఉన్నావంటే ఏదో ఒక సందేశంలో నీకు ఒక మంచి వాక్కునైతే చెప్తూ ఉంటాను. మరి ఇవన్నీ కూడా నీకోసమే తల్లి. నువ్వు నా బిడ్డ నాకన్నా సంతోషంగా, నా కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతూ ఉండాలన్నదే ఏ తండ్రి కోరికైనా సరే. మరి ఈ తండ్రి కోరిక కూడా అదే కదమ్మా. నా బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలు పడకూడదు. ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ చాలు, మరి ఇక నుండి కష్టాలు పడవద్దు అని చెప్పేసి నేను ఆ యొక్క ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇదంతా చెప్తున్నాను తల్లి. మరి ఇది పూర్తిగా శ్రద్ధగా విను తల్లి. జాగ్రత్తగా ఉండు తల్లి. జాగ్రత్తగా మనసులకు ఎవరు ఎలాంటి వారు, ఎవరు నీవారు, ఎవరు పరాయి వారు అనేది గుర్తుపెట్టుకో. ఎప్పుడు నిన్ను ఆపదల్లో వదిలేశారో వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు తల్లి. అవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళావంటే నువ్వు జీవితంలో విజయం అయితే సాధిస్తావు తల్లి. మరి నా యొక్క మార్గంలో, సన్మార్గంలో నువ్వు వచ్చావు అంటే నీకు అంతా కూడా జీవితం అంతా కూడా అద్భుతమే జరుగుతుంది తల్లి. ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు పట్టించుకుని పదే పదే ఆలోచిస్తూ ఉన్నావంటే నీ జీవితమే పాడవుతుంది తల్లి. మరి ఇది ఎంతవరకు సమంజసమో మరి నువ్వే ఆలోచించుకో. మరి నీ జీవితాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకుంటానంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు తల్లి. నువ్వు ఇది ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎదుటివారి మాటలు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనేది నువ్వు కూలంకుషంగా ఒక్కసారి నీ మనసులో మననం చేసుకో. దాన్ని బట్టే నువ్వు నీ యొక్క ఆ జీవితానికి ముందుకు పోతే వెళ్తావు తల్లి. చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు ఇది చేయడం తప్పు, నువ్వు ఇది చేయడం రైటు అని చెప్పేసి. దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నువ్వు ఒక్కసారి బేరీజు వేసుకోవాలి తల్లి. అలాగే ఎవరు నీవారు, ఎవరు పైవారు అని చెప్పేసి అన్నాను కదా. మరి ఎవరు నీవారో వాళ్ళే నీకు సరైన మార్గంలో వెళ్ళడానికి నీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తారు. మరి ఎవరు నీవారు కాదో నిన్ను పదే పదే ఒక అబద్ధపు విషయాల్లోకి నిన్ను నెట్టివేస్తారు. అలాగే నిన్ను కష్టాలు నెట్టివేయడానికి ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు నిన్ను పడకూడదామా అని చెప్పేసి. మరి అలాంటి అవకాశాన్ని అయితే వాళ్ళకి ఇవ్వదు తల్లి. నువ్వు ముందుగానే జాగ్రత్త వహించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అవకాశాన్ని చేజేర్చుకోకు తల్లి. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు అని చెప్పేసి ఈరోజు బాబా గారు అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు. ఇంకా ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ ఇది నీకోసమే, కేవలం నీకోసమే బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండవద్దు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ముభారంగా ఉంటున్నావు తల్లి. నీ యొక్క అప్పుల బాధలన్నీ కూడా తాళలేక నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు తల్లి. అలాగే నీకు ఉద్యోగం రావట్లేదని చెప్పేసి నీ యొక్క పరిస్థితి చూసి నువ్వు వెలువెల్లాడిపోతున్నావు తల్లి. అలాగే నీకు ఎంతో డబ్బు సంపాదించాలని నువ్వు వెంపర్లాడుతున్నావు తల్లి. మంచిదే, నువ్వు ఎంతవరకు సంపాదించుకుంటూ వెళ్ళు. కానీ ఆ యొక్క సంపాదన అనేది నువ్వు సన్మార్గంలో సంపాదించుకుంటే నీకంటూ ఒక స్థానం అంటే వస్తుంది తల్లి. నీకు ఈ యొక్క లోకంలో డబ్బు లేనిదే ఏదీ లేదు, డబ్బే శాశ్వతం అనుకునేటువంటి ప్రజల మధ్య నువ్వు బతుకుతున్నావు తల్లి. మరి దీనివల్ల ఈ డబ్బే ప్రధానము, బంధాలు కాదు అని చెప్పేసి చాలామంది అలా నమ్ముతూనే అలాగే మోసాలు చేస్తూనే ఉన్నారు బిడ్డ. కాబట్టి ఇలాంటి మోసాల్లో నువ్వు కూరుకుపోకు తల్లి. నీకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకో, ఒక సత్యబద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబించుకో.
అలాగే ఎప్పుడు కూడా సత్యాన్ని అయితే వదలవద్దు. ధర్మాన్ని సత్యాన్ని వదిలావంటే మరి నీ జీవితంలో మరి ఎన్ని సంపాదించినా సరే నీకంటూ ఒక ఆదరణ ఉండదు. అలాగే నీకంటూ ఒక గుర్తింపు కూడా ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ మనిషి యొక్క విలువ అనేది ఎప్పుడు కూడా ఒకసారి పోయింది అంటే మరలా తిరిగి రావడానికి చాలా కష్టం. అది ఎంత కష్టము అంటే ఎన్నెన్నో జన్మల తపస్సు చేస్తేనే కానీ పూర్వం బోళ్ళంత జ్ఞానంతో ఋషులైతే వచ్చి ఉండేవారు కాదు. మరి అలాంటి ఋషులు కూడా ఈ యొక్క ఓర్పు సహనం లేక ఎన్నో కోల్పోయారు. మరి నీకు కూడా ఓర్పు సహనం అనేది ఉండి తీరాలి తల్లి. ఈ యొక్క ఓర్పు సహనంతోనే ఈ యొక్క ధర్మ సత్య ప్రమాణాలన్నీ కూడా నీకు నెరవేరుతాయి తల్లి. నువ్వు ఎటువంటి వ్యగ్రతకు లోను కాకుండా ఏదైనా సరే ఒక విషయం వచ్చింది అంటే దానిని వ్యగ్రతలకు లోను కాకుండా ముందుగా ఒక్క 10 నిమిషాలు ఆలోచించు. ఈ సమస్య ఏమిటి? ఈ సమస్య తీరడానికి మనం ఏం చేయాలి? అలాగే మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ సమస్యను మనం అధిగమించగలం? ఇవన్నీ కూడా ఒక్కసారి బేరీజు వేసుకోవాలి తల్లి. ఈ బేరీజు వేసుకున్నావంటే నీకు అప్పుడు అన్నీ కూడా విదితమవుతాయి. ఏది ఎలా చేయాలి, ఏది మంచి నడవడిక, ఏది చెడు నడవడిక, ఎవరు నీవారు, ఎవరు పైవారు, అలాగే ఎవరు నిన్ను దూషిస్తున్నారు, అలాగే ఎవరు నిన్ను నీ యొక్క ఉనికిని కాపాడాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు, అలాగే నీ యొక్క మాట ద్వారా ఏ విధంగా నువ్వు ఎదుటివారిని సమాధానపరుస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటికప్పుడు అవలోకం చేసుకోవాలి తల్లి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ యొక్క జీవితంలో నువ్వు ఒక మంచి స్థానాన్ని పొందాలి, అలాగే నీ యొక్క ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి అంటే శ్రద్ధ సబూరి మాత్రం నీకు తప్పనిసరి తల్లి. వాటితో పాటు ధర్మం సత్యం కూడా 4 కాళ్ళలో నడిచేటువంటి ఒక జీవితాన్ని నీకు ప్రసాదిస్తుంది తల్లి. మరి సత్యము ధర్మము అలాగే శ్రద్ధ సబూరి ఇవి 4 కూడా నీకు పంచభూతాల నుంచి ఎటువంటి సందేశాలు వస్తాయో ఆ విధమైనటువంటి సందేశాలు నీకు ప్రసాదిస్తాయి తల్లి. నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిపోతాయి. అది ఎలాగా అంటే ఉదాహరణకు మనం రామాయణంలో శ్రీరాముని చూసామంటే ఆయన సత్యమే రాశీభూతమైనటువంటి ధర్మం అంటారు. మరి అలాంటి రాశీభూతమైనటువంటి ధర్మం ఆయన ఏం చెప్పి మనకి ఈ సమాజానికి నడవడికి నేర్పారో అవి మనం పాటించుకుంటూ వెళ్తే మనం ఒక్కసారి రామాయణ మహాభారతాలు వింటే అవి మనకు ఎన్నెన్నో సత్యాలు నేర్పుతాయి. అలాగే మన జీవిత పాఠాలు, అలాగే మనకి జీవితంలో గల సమస్యలన్నిటికి కూడా పరిష్కారం మనం దాంట్లో వెతుక్కోవచ్చు. మనం చేసేదల్లా ఏమిటి అంటే ఆ యొక్క రామాయణ మహాభారతాలు అనేవి మనం వింటున్నాము అంటే కంటిన్యూగా వింటున్నామంటే దానితోనే మనకు ఏదో ఒక తెలియని మన యొక్క సమస్యకు పరిష్కారం కానివ్వండి, అలాగే మన మనసుకు శాంతి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు నెరవేరుతాయి. మరి ఇవన్నీ కూడా నెరవేరాలంటే మనం కంపల్సరీగా ఆ యొక్క రామాయణంలో పాత్రల సన్నివేశాలు, అలాగే పాత్ర అవలంబించినటువంటి ఆ యొక్క తీరుతెన్నులు, అలాగే పాత్రల యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. ఒక్కసారి నువ్వు రామాయణం చదివావంటే దాంట్లో శ్రీరాముల వారు ఆయన యొక్క ఔదార్యం అనేది పొంతనలేంది. ఈ యావత్ మానవ ప్రపంచానికి కూడా ఎప్పటికీ కూడా చెప్పుకునేటువంటి ఒక గొప్పదైనటువంటి ఆ యొక్క అవతారం ఏదైనా ఉంది అంటే అది రామావతారమే. అది మాధవుడు మనుష్యుడిగా జన్మించి మన భూమిపై నడయాడి మనుషుల వలె ఎన్నో కష్టాలు పడి అలాగే ఎన్నో
కష్టాలు పడి మన జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి, కష్టాల నుంచి మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి, అలాగే మనం ఎప్పుడు కూడా సత్యధర్మాలను ఎప్పుడు తప్పకుండా మన జీవితంలో అవలంబించామంటే ఎంతటి కష్టమైనా సరే చివరకు ఎలాంటి సంతోషాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఆయన అవలంబించి మన మానవాళికి ఒక ఆదర్శ వ్యక్తిగా నిలిచారు, ఆదర్శమూర్తిగా నిలిచారు. అంటే మరి ఆయన ఎంత అలాగే ఎంత ధర్మ పారాయణం చేసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అంటే కదలాడేటువంటి రాశీభూతమే రాముడు. మరి అలాంటి రాముని యొక్క గుణాలు మనం ఎప్పుడు కూడా మనలో పెంపొందించుకున్నామంటే మన జీవితమే ఒక అద్భుతమైనటువంటి ఒక త్రోవ అనేది చూపిస్తుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాము అంటే మనకు జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు కూడా మన దరికైతే చేరవు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ధర్మాన్ని అంటిపెట్టుకుంటూ ఉన్నావంటే ఆ ధర్మమే నిన్ను ఎన్నోసార్లు ఎన్నెన్నో ఆపదల్లో నిన్ను పైకి తీరుస్తుంది తల్లి. మరి రాముడు చూడండి ఎంతో భక్తిపరాయణుడు, అలాగే ధర్మపాలకుడు, ఒకటే బాణం ఒకటే పత్ని. ఇవన్నీ ఉండటం వల్ల రామునికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆపదల్లో ఉన్నా సరే అప్పుడప్పుడు ఆ యొక్క గురువులు ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ వచ్చారు. ఎలాగంటే రామరావణ యుద్ధంలో మన అగస్త్య మహాముని చేస్తూ రోజుల తరబడి యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇద్దరూ కూడా హోరాహోరీలో యుద్ధం సాగిస్తున్నారు. రాముడు ఎంత హోరాహోరీలో యుద్ధం సాగిస్తున్నా దానిలో రామునికి కూడా ఇద్దరు సమవుజ్జుల మూలనే ఆ యుద్ధం ఎటు తేలని పరిస్థితిలో తయారైంది. అప్పుడు అగస్త్యుడు వచ్చాడండి. ఆ అగస్త్యుడు ఎవరు అంటే ఆ యొక్క గురువు వచ్చి, రామ, నువ్వు ఇది యొక్క ఆదిత్య హృదయం చదువు, ఈ యొక్క ఆదిత్య హృదయం వల్ల నీకు విజయం తథ్యం అని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఆదిత్య హృదయం చదివేసి ఆ యొక్క శక్తిని పొంది రావణాసురుని సంహరించారు. మరి ఇది సంహరణ అంటే ఇది ధర్మం చెడుపై చేసేటటువంటి ఒక అద్భుతమైన పోరాటం కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి తోడుగా నిలిచి ఆయన విజయంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకున్నారు. అలాగే ఒక సంపాతిని చూడండి. సంపాతి ఎన్నో ఏళ్ళుగా రెక్కలు తెగబడినా సరే రాముని యొక్క ఆ కార్యాన్ని నిర్వహించాలని, సీతమ్మ తల్లి జాడ చెప్పాలని కొన్ని వేల సంవత్సరాలు ఆహారం తీసుకుంటూ బతికిందనమాట. మరి అలాంటి రామునికి సేవ చేయాలనే ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క మనసు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే ధర్మం అవలంబిస్తున్నారు కాబట్టి. అంత ధర్మాత్మపరుడైనటువంటి ఆ యొక్క శ్రీరాముడు ప్రతి ఒక్కరూ, ప్రతి జంతువు, ప్రతి జీవి కూడా చాలా సహాయపడుతూ వచ్చాయి. అలాగే ఉడత కానివ్వండి, ఉడత భక్తి అని చెప్పి అంటారు కదా. ఉడత భక్తి అంటే చిన్నదే, కానీ ఏంటంటే ఆమె ఉడత చేసినటువంటి సహాయం అది కూడా గుర్తుపెట్టుకున్నారు. అలాగే ఇన్ని అద్భుతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితంతో నడియాడాడు కాబట్టే రాముడు మనం అప్పటికీ ఎప్పటికీ కూడా మన ఏదైతే జీవరాశి ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఎన్ని జన్మలైనా ఎన్ని వేల సంవత్సరాలైనా సరే రామాయణం అనేది మహాకావ్యము. మరి ఆ యొక్క కావ్యము ఇక ముందు రాదు, ముందు లేదు. ఎప్పుడూ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యాలు మనకి జీవిత పాఠాలు అనేవి ఎంత బాగా నేర్పుతాయి అంటే అది ఒకసారి మనకు ఆలోచిస్తే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏ సమస్య ఉన్నా సరే మనం ఈ యొక్క రామాయణం చదివామంటే, అలాగే చూసామంటే దీనిలో మనకి అన్ని విషయాలు ప్రచోదమవుతాయి. మరి ఎటువంటి సమస్యకు మనం ఎలా పరిష్కరించాలి, అలాగే మనం ఎదుర్కొనేటువంటి ఒక సమస్య రాముడు ఎదుర్కొన్నాడు అంటే అతను ఏ విధంగా ప్రవర్తించాడు, మనం ఆ విధంగా ప్రవర్తిస్తే చాలు. ఆ ధర్మం అనేది మనకి ఎప్పుడు కూడా ధర్మానికి మనం లోబడి ఉంటాము. మరి రాముడు ఎలా ప్రవర్తించాడు, అలాగే రాముడు ఎలా నడయాడాడు, అలాగే రాముడు ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాడు, అలాగే రాముడు
ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పనులు చేస్తే ఎదుటివారు సంతృప్తి పొందారు, అలాగే ధర్మపరమైనటువంటి ఏ ప్రణాళికలు రచిస్తూ ఉంటూ వెళ్తే ఆ యొక్క ధర్మాన్ని కాపాడగలిగాడు. ఇవన్నీ కూడా మనం ఆ యొక్క రామాయణం నుంచి ఆ రాముని యొక్క పాత్రత గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామంటే ప్రతి ఒక్కటికి కూడా మనకు ద్యోతకమవుతుంది. ఎంతటి అసహనంలో ఉన్నా, అలాగే ఎంతటి బాధలో ఉన్నా సరే ఈ యొక్క రామాయణం అనేది నువ్వు విన్నావు అంటే నీ యొక్క మనసు ఎంత ప్రశాంతత పొందుతుంది అనేది నీకే తెలుస్తుంది. ఒక్కసారి ఇది చూసావు అంటే అలాగే మనం ఒకటి ఆలోచించాలి. మన పిల్లలకి మనం ఏం నేర్పబోతున్నాము అనేది కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. మన పిల్లలకి మనం ఏదో చదువు చెప్పిస్తున్నాము, లేదు అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళిపోవడానికి మనం ఎంతో కృషి చేస్తున్నామని చెప్పి అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు కూడా మన పిల్లలకు రామాయణ మహాభారతాలు ఏ విధంగా మనకి బోధ చేశాయి, అలాగే వారు నడవాడినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాలు ఏంటి అనేది ప్రతి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క అంశాన్ని మనకి ఎప్పుడూ కూడా చూపిస్తూనే ఉంటుంది. మనం ఒక కావ్యం తీసుకుంటే కావ్యం చాలా సూటుగా చెప్తుంది, ఏదైనా సరే సత్యమైందే మాట్లాడుతుంది. మరి అలాంటి సత్యమైనటువంటి మాటలు మన ఈ కావ్యంలో మన వాల్మీకి మహర్షి ఎంత అందంగా ఎంత పొందిగ్గా పొందుపరిచారు అంటే అది నువ్వు ఒక్కసారి చూసావంటే అది మళ్ళీ మళ్ళీ చదవాలని ఆకాంక్ష అనేది నీకు రేకెత్తుతుంది. మరి దానివల్ల నీకు ఏదైనా ఒక తప్పు చేద్దామని చెప్పేసి నువ్వు అనుకున్నావంటే ఆ తప్పు చేయడానికి నీ మనసు అంగీకరించదు. ఆ విధంగా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఈ యొక్క రామాయణం అనేది నీకు తోడ్పడుతుంది. మరి అలాగే రాముడు ఆ ధర్మపాలన ఏ విధంగా ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ అకౌంట్లో ఒక 10,000 ఉన్నాయా, లేదంటే ప్రతి ఒక్కడి అకౌంట్కి 10,000 వేస్తాను అని చెప్పి ఎప్పుడు రాముడు చెప్పలేదు. రాముడు ఏంటంటే అందరినీ కూడా సంతృప్తిగా పరిపాలించాడు. సంతృప్తి అంటే డబ్బు వల్ల కాదు, మనం చేసేటువంటి పనుల వల్ల. అలాగే ధర్మాన్ని నిలుపుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరికి కూడా అన్న వస్త్రాలు అన్నీ కూడా సమకూర్చుకుని ఏ విధంగా మనం ఒక రాజు అనిపించుకోవాలి అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డలు, అలాగే ప్రజలు తన కన్న బిడ్డల వలె ఆలోచించి వారికి ఎప్పటికి కూడా ఒక అభ్యున్నతిని పొందడానికే కృషి చేస్తూ వారి యొక్క అభ్యున్నతికే పాటుపడుతూ ఉండాలి. మరి అలాంటి రాజు కాబట్టే ఈరోజు రాముడు శ్రీ కోదండరాముడయ్యాడు. అలాగే ఇంతటి అద్భుతమైనటువంటి పాలనా వ్యవస్థను ఏర్పరిచాడు కాబట్టే మనం ఈ రోజున ఒక్కొక్క అంశాన్ని మనం దాన్ని తీసుకుంటూ మనం ఎంతో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకైతే వెళ్తున్నాము. అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది గొప్ప స్థాయికైతే ఎదిగారు. మరి ఎలాంటి స్థాయిలకు ఎదిగారు అంటే అది మరి ఆ యొక్క వ్యక్తిత్వం అనేది నిన్ను ఆ విధంగా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి బిడ్డ, నువ్వు ఒక్కటి ఆలోచించు. నువ్వు ఏదైనా సరే అనుకున్నావు అంటే దాన్ని నువ్వు సాధించడానికి ఒక సత్య ప్రమాణకంగా చేసుకో. అలాగే ధర్మాన్ని ప్రమాణకంగా చేసుకుని నీకు నువ్వు ఎప్పుడూ కూడా సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళావు అంటే నీ యొక్క ఏవైతే కోరికలు ఉన్నావో ఆ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి తల్లి. ఇది నా మాట తల్లి. మరి ఎప్పుడు కూడా ఆ యొక్క శ్రీరాముని యొక్క పాదాలను అయితే వదలకు తల్లి. ఆ శ్రీరాముని యొక్క పాదాలు పట్టుకున్నావంటే ఆయన జీవితం ఏ విధంగా అవలంబించాడో ఆ విధంగా నువ్వు వెళ్ళావు అంటే నీ యొక్క జీవితమే మారిపోతుంది తల్లి. ఇది నేను చెప్పేటువంటి నా రాముడు నా చేత చెప్పిస్తున్నటువంటి ఈ మాటలు నీకోసమే తల్లి. మరి నీకు ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నా కోరికలు తీరటం లేదు బాబా, మరి నేనేం చేయాలి అని చెప్పేసి అంటున్నావు కదా. ఒక్కసారి ఈ రామ పాదాలను తాకావంటే నీ యొక్క దురదృష్టం అంతా కూడా పటాపంచలైపోయి నీకు ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు జరుగుతాయి. అలాగే ప్రతిదీ కూడా నీకు అంత అనుకూలంగా జరుగుతుంది బిడ్డ. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి, నువ్వు ఎన్నెన్నో బాధలు పడుతూ ఉన్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు ఆ బాధలు పడనవసరం లేదు బిడ్డ.
ఇవైతే ఎప్పుడైతే నువ్వు పాటిస్తూ వెళ్ళావంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను నిన్ను ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అలాగే ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవితానికి ఏ విధమైనటువంటి వెలుగు వెలిగిందో ఆ విధమైనటువంటి వెలుగు నీలో ప్రసరింప చేయాలి అనేది నా యొక్క తాపత్రయం తల్లి. మరి నువ్వు ఎప్పుడూ కూడా సత్యం మాట్లాడుతూ ధర్మం మాట్లాడుతూ శ్రీరాముని వెంట నడిచావంటే, శ్రీరాముని బాటలో నడిచావంటే ఎప్పుడు కూడా మనకి దుఃఖం అనేది దరిచేరదు. మరి రావణాసురుని ఉదాహరణగా తీసుకుంటే రావణాసురుడు గొప్ప భక్తిపరుడు, కానీ ఆయనకి శ్రద్ధ సబూరి అనేవి తక్కువగా ఉండడం వల్ల ఆయన తొందరగా శిక్షించబడ్డాడు. మరి కాబట్టి ఈ యొక్క శ్రద్ధ సబూరి అనేది ఎంతటి అద్భుతమైనటువంటి పాత్రను కలిగి ఉన్నాయో, అలాగే ఎంతటి విధానాన్ని తీసుకుని వస్తాయో అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుని ముందుకు వెళ్తే మన జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. మరి ఎలాంటి అద్భుతమైనటువంటి జీవితం ఎవరు కోరుకోరు చెప్పండి? మరి బిడ్డ, నీకు నేను ఎప్పుడూ కూడా ఎలాంటి జీవితాన్ని ఇవ్వడానికి నేను ఎన్నెన్నో సందేశాలతో నీ ముందుకు వస్తూ ఉన్నాను. కానీ నువ్వే వాటిని విస్మరిస్తూ నువ్వు పట్టించుకోకుండా నీ దారిలో నువ్వు వెళ్తూ ఉన్నావు. కాబట్టి బిడ్డ, నీకు ఇది హెచ్చరిస్తున్నాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దారి తప్పి జీవించవద్దు తల్లి. నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ విధంగా నువ్వు జీవించుకుంటూ వెళ్ళావంటే నీ జీవితం అనేది ఎప్పుడూ కూడా ఆనందంగా వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం నీకు ఇచ్చాను అంటే నీ అంత అదృష్టవంతురాలు కాబట్టే అని బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా ఇచ్చారండి. మరి ఇలాంటి సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి సాయి వాక్కుతో మరలా మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.